హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం గత కొన్ని సంవత్సరాలుగా 250 మంది హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు గత ప్రభుత్వాన్ని నుంచి మనం చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు కానీ వాళ్ళను పట్టించుకున్న నాదుడు ఎవరు కూడా లేరు కానీ వాళ్ళని పట్టుకొని రాజకీయాలు చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు అప్పుడున్న నాయకులు ముఖ్యమంత్రులతో సహా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా వాళ్లకు రావాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం కూడా జరిగింది నేటి రాత్రి గత కొన్ని సంవత్సరాల కిందనే వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది ఎప్పుడు 2022 ఏప్రిల్ 5వ తారీఖు నాడున రాసిన వార్త ఇట్లా ఆల్రెడీ ఒక 4-5 వార్తలు కూడా వాళ్ళ గురించి రాయడం జరిగింది చాలా మంది మాట్లాడిండ్రు మరి వీళ్ళని ఏంటంటే వీళ్ళని ఉపయోగించుకొని కూడా రాజకీయాలు చేసిండ్రు కొంతమంది ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించే అవకాశం మాది అని చెప్పి చెప్పిండ్రు మరి ఎందుకు అసలు వీళ్ళను ఉద్యోగాల నుంచి ఎందుకు తీసేసిండంటే అప్పుడు కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్డర్ కాపీలు లేవని చెప్పి వాళ్ళందరినీ తీసేయడం జరిగింది కానీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా వినాయక చవితికి బందోబస్తు అని చెప్పి ఇంకా పొలిటికల్ పార్టీకి బందోబస్తులు అని చెప్పి చాలా మందిని కూడా వీళ్ళు వాడుకున్నారు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలకు పైగా వీళ్ళందరితోని కూడా వీళ్ళు పని చేయించుకున్నారు మరి ఏమైందంటే వీళ్ళ గురించి మాట్లాడిండ్రు ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇచ్చిండ్రు మళ్ళా ప్రభుత్వం మారంగానే మర్చిపోయినరు అప్పుడు 2018లో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది 250 హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు మళ్ళా వాళ్ళ జాబ్స్ రిటర్న్ వచ్చే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది ఏమైంది ఆడికే మర్చిపోయినరు మరి ఇది వాళ్ళకే తెలుసా అంటే లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరికీ తెలుసు ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా తెలుసు నేను చూపిస్తా ప్రతి ఒక్క ఆధారాలతో సహా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా 250 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి మరి ఎందుకు ఎవరు పట్టించుకుంటలేరు ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏమేమి ఉన్నాయంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన జీతాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ బ్యాంక్ డీటెయిల్స్ తో సహా ఇంకా వాళ్ళకి చూసుకున్నట్లయితే ఐడి కార్డులు కానివ్వండి ప్రతి ఒక్క ఆధారాలు కూడా ఉన్నాయి ఏమంటున్నారు అప్పట్లో వీళ్ళకు మీకు ఆర్డర్ కాపీస్ లేవని చెప్పి వీళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది అదొక చిన్న వంక పెట్టుకొని వీళ్ళను ఇన్ని అరాచకాలుగా వీళ్ళను చిత్రహింసలు పెడుతున్నారు 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే చిన్న విషయం కాదు వాళ్ళు అప్పట్లో కూడా ఇప్పుడు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క మంత్రిని అప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నాక అసెంబ్లీలో కేసీఆర్ గారు కూడా ఓకే అన్నారు ఇవ్వండి 2022లో మార్చిలో నేటి రాత్రి రాసిన వార్త ఇదొకటి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ గురించి చాలా ఫైట్ చేయడం కూడా జరిగింది ఫైట్ చేసినాకనే అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారు ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చిగురించిన ఆశలు బట్టి విక్రమార్క గారిని అప్పుడు కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారికి చెప్తే 100% ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఏమైంది ఒక్కసారి ఆలోచించుకోండి సీతక్క గారు కానివ్వండి బట్టి విక్రమార్క గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మీరందరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ప్రజాప్రభుత్వం ఈ రోజు ప్రజాప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమైతే జరగలేదో అవన్నీ ప్రజాప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి అక్కడున్న నాయకులందరూ చెప్పంగానే అందరూ కూడా నమ్మి ఓట్లు వేసిండ్రు మరి ఏమైంది ఈ రోజు 250 కుటుంబాలు రోడ్డు పైన పడ్డాయంటే వాళ్ళని నమ్ముకొని ఇంకెంతమంది ఉంటారు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇంకోటి సీతక్క గారికి కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది మళ్ళీ సీతక్క గారు పర్సనల్ గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం దండగా వేస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెయ్యరు అధికారంలోకి వచ్చినాక మేము 100% వీళ్ళందరికీ కూడా జాబ్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏమైంది అధికారం వచ్చినాక ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళను మర్చిపోయినట వాళ్ళందరూ కూడా హోంగార్డ్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు వీళ్ళందరికీ మళ్ళీ మెయిన్ సపోర్ట్ ఎవరున్నారంటే జగ్గారెడ్డి గారు ఒక్కరే వీళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారంట ఇది హోంగార్డ్స్ అంటున్న మాట జగ్గారెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది మరి హోంగార్డ్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ కూడా ప్రిపేర్ చేసిండ్రు ఏమని అసలు ఇష్యూ ఏంటిది
అది తెలుసు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా, గుర్తు చేయాలి కదా, ఎందుకంటే ముఖ్యమంత్రి అయినరు, ఏదో పనులలో బిజీ అయిపోయి ఉంటారు, మర్చిపోయి ఉంటారు, ఒకసారి గుర్తు చేయాలి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. దాంట్లో వాళ్ళు డీటెయిల్ గా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. దాంట్లోకి వెళ్లే కన్నా ముందు అసెంబ్లీలో ఏం జరిగింది, ఎవరెవరు వీళ్ళకు సంబంధించి ఏం మాట్లాడినో ఒకసారి చూద్దాం. అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతంలోనే వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ. అట్లాగే ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకు 2 ఇష్యూలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఆర్డర్ లేకుండా పని చేసిండని చెప్పి తీసేసిండ్రు, కానీ వాళ్ళతోని చేయించుకోవాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి చేయించుకున్నాక ఇంకొక ఇష్యూ ఏంటంటే ఉద్యమం అప్పుడు వీళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి జై తెలంగాణ అని అన్నందుకు కూడా వీళ్ళందరినీ ఆ విధులకి వెళ్ళి తీసేసిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ 2 ఇష్యూస్ ఇంతగానం జరిగినాక వాళ్ళందరూ కూడా ఇంత బాధపడుతున్నాక ఈ అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడిండ్రు. రాష్ట్రంలో 250 మంది హోంగార్డ్స్ ను ఆర్డర్ కాపీ లేదని నిబంధనతో వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చారు, వాళ్ళకందరూ కూడా యూనిఫామ్స్ ఇచ్చారు. ఐడి కార్డ్స్, యూనిఫామ్లు చేసిన ప్రభుత్వం తప్పిదాన్ని ఇవాళ కూడా కొనసాగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ 250 కుటుంబాలు బీదిన పాలైనారు. వాళ్ళు 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు ఆర్డర్ కాపీలు లేవని నెపంతో వాళ్ళకి ఇవాళ ఉద్యోగం తీసేశారు, వాళ్ళ జీతాలు కూడా పెంచింది. కాబట్టి ఇవాళ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ కోసం వాళ్ళు కూడా క్రియాశీలమైన పాత్ర పోషించారు, వారి కుటుంబాలను కూడా ప్రశ్నిస్తారు. చివరిగా లక్ష్మణ్ గారు చెప్పిన హోంగార్డ్స్ ఒకసారి రిపీట్ చేస్తారా? చూడండి, కేసీఆర్ గారే కదా కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ. లక్ష్మీ గారు అక్కడ చెప్తే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని అడిగి మరి విని మళ్ళా ప్రతి ఒక్కరు అందరు మాట్లాడినాక కేసీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఇవ్వండి కేసీఆర్ గారు మాట. ఇది ఎప్పుడు జరిగిన సమావేశం? 2018 మార్చ్ 14న కేసీఆర్ గారు చెప్పంగానే ఇక హోంగార్డులు అందరు సంతోషం అసలు ఒక రేంజ్ లో ఉండే. ఇక అయిపోయింది, మాకు ఇక జాబులు వచ్చినాయి, మా బతుకులు మారినారా నైనా అనుకున్నారు. వెంటనే మళ్ళీ ప్లేట్ పిరాయించారు. కేసీఆర్ గారే కదండి మాట్లాడేది. చూడండి, హోంగార్డుల జీతాలు పెంచిన దానిలో కూడా వారు చాలా పాత్ర వహించారు. మా దగ్గర కూడా లిస్ట్ ఉంది. డెఫినెట్ గా 250 హోంగార్డ్స్ వెంటనే రిహాబిలిట్ చేసే ప్రయత్నం చేస్తాం. చింతించాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు. మరి 2018 నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే ఇవాళ ఈ సంవత్సరం ఎంత? 2025, 5, 6, 7 సంవత్సరాలు కానొస్తుంది. ఏమైంది? సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టి తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని 2018 అసెంబ్లీలో సాక్షిగా హామీ ఇచ్చినటువంటి హామీని కూడా ముఖ్యమంత్రి గారు మరి పట్టించుకోవడం లేదు. ఇట్లాంటి అనేక ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు, ఎవరు కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కానొస్తున్నది ఆల్మోస్ట్. మరి ఏమైంది? మీరు మేనిఫెస్టోలో చాలా పెట్టుకున్నారు కదా, ఏమైంది? వీళ్ళకు హోంగార్డులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇంకా చిత్రపురికి సంబంధించి వాళ్ళకు ఇల్లులు వచ్చే బాధ్యత మాది అని అన్నారు. ఏమైంది? జగ్గారెడ్డి గారు మాట్లాడేది. మళ్ళా బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడింది దీని గురించి అసెంబ్లీలో. చాలా మంది ఇందులో పనిచేసి 8 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళని ఏ కారణం లేకుండానే వాళ్ళు తీసేశారట. వీళ్ళందరూ దాదాపు ఒక 8 నుంచి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు. హోంగార్డ్స్ అంటే చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని వెంటనే పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను కోరు. సీతక్క గారు ప్రెస్ మీట్, బట్టి విక్రమార్క గారు, ఇంతమంది మాట్లాడినాక ఏమైంది? మీరు అందరు ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడతలేరు మరి దీని గురించి? అయిపోయిందా వాళ్ళ బాధలు? ఇంకొకరు పట్టించుకోరా? చూడండి, వీళ్ళు ఏమైనా టైంపాస్ గా తిరుగుతున్నారా? కాదు కదా, వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తిరుగుతున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో మీకు చెప్పుకొని, వాళ్ళ బాధలన్నీ మీకు చెప్పుకొని ఉద్యోగాల కోసం మీ వెనకాల తిరుగుతున్నారు. అంతేగాని మీతో ఏదో ఫోటోలు దిగడానికో ఏదో ఛానళ్లలో వస్తామని కాదు కదా. అందరు ఉన్నారు, హోంగార్డులు అందరు కూడా లైన్ లో ఉన్నారు మాట్లాడదామని కూడా.
తీసుకుండా వాళ్ళని కూడా ఒకరోజు కాల్లో మాట్లాడి అసలు ఏంటిది మీ ఇష్యూస్ ఏందనేది కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఉన్నప్పుడే 100% గా దీన్ని నేను దగ్గరని చూసుకుంటా అని చెప్పడం జరిగింది. మరి ఏమైంది? ప్రజాప్రభుత్వం వచ్చినాక మర్చిపోయినరా రేవంత్ రెడ్డి గారు? బట్టి తప్పకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్, మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేసారు జగన్? నాకు అర్థం కాదు. ఆర్డర్ లేకుండా హోంగార్డ్ పనిచేస్తారని చెప్తున్నావు నువ్వే. అది ఏం ప్రభుత్వమో ఎట్లా నడిపిండ్రు చూస్తాం అధ్యక్ష. మరి వివరాలు ఇవ్వమంటే తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. అయ్యో అంటే మళ్ళీ ఫీల్ అవుతారు కానీ అండి, ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేసినని కేటీఆర్ గారు అన్నారు. మరి ఏమైంది? మీరు 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. మరి ఆర్డర్ లేకుండా పనిచేసిన వాళ్ళందరికీ మరి మీరు ఈ 10 సంవత్సరాలలో మీరు ఉద్యోగాలను ఇచ్చిండ్రా? లేదు. ఇట్లాంటి మాటలు మాట్లాడమంటే 100 మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. పని చేయండి నాయన అంటే చేయరు. ఇట్లాంటి మాటలు వంకర దగ్గర మాటలు మాట్లాడమంటే 100 మాట్లాడతారు. మరి ఏమైంది? 2018 నుంచి వెళ్ళి మనం చూసుకుంటే మరి అధికారంలో ఉన్నది కదా బీఆర్ఎస్, ఏం చేసింది? మరి అసెంబ్లీలో కేసీఆర్ గారు మీ నాయకుడు ఆల్రెడీ అక్కడ మాట ఇచ్చినాక దాన్ని ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోయినరు? ఇట్లాంటి మాటలు మాట్లాడమంటే మస్తు మాట్లాడతారు. మళ్ళా రాజకీయాలు చేయమంటే మస్తు చేస్తారు. కానీ ఆర్డర్ పాస్ చేసుడు, ఒక జీవితాలను మంచిగా బాగు చేసుడు, హోంగార్డులకు ఉద్యోగాలు ఇచ్చడం మాత్రం ఇలా శాత కాదు. అసలు ఒళ్ళు చిర్రమంటున్నది ఈ వీడియో చూస్తానే నాకు. కేటీఆర్ గారు మీకైనా బాగా అనిపిస్తే అడే 250 మంది కుటుంబాలు కూడా బాధపడుతున్నాయి. మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేసారు జగన్? నాకు అర్థం కాదు. ఆర్డర్ లేకుండా హోంగార్డ్ పనిచేసారని చెప్తున్నావు నువ్వే. అది ఏం ప్రభుత్వమో? అవునబ్బా చేసిండ్రు, అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికి మిమ్మల్ని అడుగుతున్నారు కదా, ఆర్డర్ లేకుండానే పని చేసిండ్రు, మరి మీరు ఇస్తా అన్నారు, ఏమైంది? మీరు కూడా ఇవ్వలే. మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి చెప్పండి కేటీఆర్ గారు, మీరు కూడా మాట్లాడాలి కదా. వివరాలు ఇచ్చిండ్రు, అయిపోయింది. ఏం చేసిండ్రు? ఏం చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంది, ప్రజా ప్రభుత్వం వచ్చింది అంతే. ఆడ మీరు వాళ్ళకి ఏం చేసింది కూడా లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిది, సీతక్క గారిది, ఇంకోటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు. Homeguards can initiate 250 homeguards who were terminated in the year 2012. The then AP government, without issuing any order and request of which उनको निकाल दिए थे, तो मैं आज दरखास्त करूंगा कि AP వితౌట్ ఎనీ ఆర్డర్స్ సబ్ లోగోं को నికాల్ దియే అని చెప్పి అక్బర్ గారు చెప్పడం జరిగింది. ఇంతగానం నడిచినాక ఇంతమంది ఒకరో మాట్లాడిండు, ఎన్నో మాట్లాడిండ్రు, మర్చిపోయినండి ఒక అర్థం ఉంటుంది. ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఉద్యోగులు వీళ్ళందరూ వచ్చి అక్కడ ధర్నాలు చేసుకుంటూ, మీరందరూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఇంతగందం కథ అంతా నడిపినాక మాకేం తెలియదయ్యా అంటే ఎట్లుంటది చెప్పండి? ఎంతవరకు కరెక్ట్? తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఒక్కసారి చూడండి. ఈ నిజంగా గనక ప్రజాప్రభుత్వం 250 మంది హోంగార్డులకు వాళ్ళ ఉద్యోగాలు మళ్ళా వాళ్ళకి ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంకి మీరు మంచి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది 100%. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న వీడియోలు, మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు మంచిగా వైరల్ చేసుకోవచ్చు. ఏమైంది? మీరు ఇస్తా అన్నారు కదా, ఇంకా వీళ్ళనే కాదు, ఇంకా చాలా మంది వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం 1 by 1. కానీ ఇప్పుడు హోంగార్డ్ ఏదైతే నడుస్తున్నదో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దీని గురించి తొందరగా మీరు ఆలోచించి దీనికి ఏదైనా ఒక కొలిక్కి తీసుకొస్తే ప్రజాప్రభుత్వానికి, సీతక్క గారికి, బట్టి విక్రమార్క గారికి, ముఖ్యంగా జగ్గారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళందరూ రుణపడి ఉంటారు. వీళ్ళు జన్మలో కూడా బీఆర్ఎస్ని నమ్మరు. లేదు ఇప్పుడు కూడా మీరు దీనిపైన ఏం చేయలేదు అనుకోండి, ఇక 250 మంది జీవితాలందరినీ కూడా ప్రజాప్రభుత్వమే నాశనం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకొనే వచ్చిండ్రు. 250 మంది అంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రజాప్రభుత్వం కోసం కష్టపడ్డారంట. హోంగార్డులే చెప్తున్న మాట ఇది. ప్రజాప్రభుత్వం వచ్చినాక మా బతుకులు మారుతాయేమో అని చెప్పి మేము అందరం ప్రజాప్రభుత్వాన్ని కూడా గెలిపేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరు కూడా స్పందిస్తలేరు అని చెప్పి హోంగార్డులు చెప్పడం జరుగుతున్నారు. అందుకే ఒక్కసారి దీనిపైన ఆలోచించండి. మీకు రాసిన లెటర్ కూడా ఈరోజు పంపడం జరిగింది. గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ప్రభుత్వం విషయము ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా తొలగించిన 250 మంది హైదరాబాద్ సిటీ హోంగార్డులను విధుల్లోకి తీసుకొనుట గురించి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా WP నెంబర్లతో సహా, మళ్ళా వీళ్ళను ఏ సంవత్సరంలో తీసేసిండ్రు, ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు, వీళ్ళకు ఏమేమి ఆధారాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలుగా పనిచేసిండ్రు, మళ్ళా వీళ్ళకు గవర్నమెంట్ నుంచే అఫీషియల్గా వాళ్ళ శాలరీస్ కూడా పడ్డాయి, అవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లతో సహా మీ ముందుకు పెట్టడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు.
అప్పుడంటే మీరు ముఖ్యమంత్రి కాదు పీసీసీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కలవనీకి ఈజీ. అది ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిమ్మల్ని కలవాలంటే మీకు పెద్ద పెద్ద సెక్యూరిటీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి జర వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ చూసుకున్నట్లయితే సీతక్క వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు మంత్రులయ్యారు. మళ్ళీ హోంశాఖ కూడా మీరే మంత్రి, హోంశాఖ కూడా మీరే మంత్రిగా ఉన్నారు. సరే మిమ్మల్ని కాదనుకున్న హోంశాఖ మంత్రినన్నా కలుద్దామంటే అట్లా కూడా లేదు, అది కూడా మీరే చేసే వరకు వీళ్ళు అట్లా కూడా ఇబ్బంది పడుతున్నారు. జర ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టి దీనికి ఒక కొలిక్కి తీసుకొస్తే 250 కుటుంబాలను ప్రజాప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడినట్లయితుంది. దీని గురించి ఇప్పుడనే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేటిదాత్రి పోరాటం చేస్తున్నది. వీళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా నేటిదాత్రి అక్షర పోరాటం అయితే ఆపదు. మళ్ళీ దీని వెనకాల ఎవరైనా కుట్రలు చేసినా, ఎవరైనా వంకర దింకర మాటలు మాట్లాడినా వాళ్ళనైతే ఉపేక్షించే ప్రసక్తే లేదు. అపోజిషన్ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి కదా, శాతగానోళ్ళు శాతగానట్టే ఉండండి. మీరు చెయ్యని పని పక్కనోళ్ళు చేసేటప్పుడు జర సైలెంట్గా ఉండండి. దాంట్లో కనుక ఎవరైనా ఏలు పెట్టినంటే తెలియాలనో అసలు మంచిగా ఉండదు. ఇక మిమ్మల్ని ఎట్లా ఆడుకోవాలనో తెలుస్తుంది, మీడియా కూడా తెలుసు కదా. ఎందుకంటే దీనిపైన ప్రతి ఒక్కరు మాట్లాడినారు, మళ్ళీ మీడియా వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడినారు. మళ్ళీ వీళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం చేయాలని చూసి అనుకోండి, అందరూ ఒక్కసారి వచ్చి మీ పైన కూర్చుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. అందుకే అపోజిషన్ పార్టీలు జర ఇట్లాంటి వాటిల్లో మీరు ఏలు దూర్చకండి. వాళ్ళ జీవితాలు బాగుపడేటప్పుడు లేదు మా ప్రభుత్వం వచ్చినాక మేము చేస్తాము, ఈ ప్రభుత్వం చేయదనే మాటలు ఏం మాట్లాడకండి. ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందో అది చేయనియండి. ఓకే, ఇన్ కేస్ ప్రజాప్రభుత్వం చేయకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక మీరు చేయండి, అప్పుడు చూద్దాం. అంతేగాని ఈ మాటలు మాట్లాడుకుంటూ ఇట్లాంటి జర పొలిటికల్గా చేయకండి. మీకేమున్నది, మీకంటే మంచి ఆస్తులు ఉన్నాయి, అందరికీ మంచిగా ఉన్నారు. కానీ వాళ్ళు అట్లా కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే 10 సంవత్సరాలుగా, అంటే 10 సంవత్సరాలు అప్పుడు 2002లో పనిచేసి 10 సంవత్సరాలుగా పనిచేసి జాబ్స్ అన్ని పోయి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు, జాబులు లేకుండా. అంటే ఆలోచించండి ఎంత కష్టంగా ఉంటుందో. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగియే ఉద్యోగం పోయినప్పుడు 1 నెల 2 నెలలు బతకడానికే గిలగిల కొట్టుకుంటాడు. అట్లాంటిది 250 హోంగార్డులు 10 సంవత్సరాల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నారు. వాళ్ళను ఇంకా ఉద్యోగంలోకి తీసుకోవట్లేదు. మళ్ళా ఇంకా పైన ఖర్చులు, ఎట్లా మిమ్మల్ని కలవడానికి హైదరాబాద్కి రావడానికి వేరే వేరే ఊర్ల నుంచి వెళ్ళి వీటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ షేర్ వేసుకొని అదంతా కూడా అదనపు ఖర్చే. మళ్ళా ఉద్యోగం లేకుండా ఎన్ని పనులు వాళ్ళు చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ బాధలు ఎట్లున్నాయో. ఇంకా కూడా దానిపైన హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ నమ్మకాన్ని ఎవరు నిలబెడతారు? మరి ప్రజాప్రభుత్వం నిలబెడుతుంది అనే నమ్మకంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు. మరి దీనిపైన మీరు ఎలాంటి ఇనిషియేషన్ తీసుకుంటారు, ముందు ఏందో కూడా వేచి చూడాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. హోంగార్డులందరికీ కూడా ఎప్పుడు నేటిదాత్రి అండగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.